హాయ్ ఫ్రెండ్స్. ఇది పుట్టపర్తి ఫ్రెండ్స్. పుట్టపర్తి దగ్గర ఇంద్రనీల కాలువ. పుట్టపర్తి అంటే శ్రీ సత్య సాయి జిల్లా ఫ్రెండ్స్. పుట్టపర్తి దగ్గర ఇంద్రనీల కాలువ వ్యూ ఫ్రెండ్స్. పుట్టపర్తి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంద్రనీల కాలువ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయాన్నే సైజరాయి కట్టడానికి బెందడ అవసరమై వచ్చాము ఫ్రెండ్స్. వ్యూ చాలా అందంగా ఉందని వీడియో తీశాను ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి వీడియో అంతా పూర్తిగా చూసి వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మన ఆటో ఫ్రెండ్స్. ఇది ఇది ఎలకలగుట్ట అంటారు ఫ్రెండ్స్. ఇది ఎలకలగుట్ట కాలువలో పనిచేసిన బ్లాస్ట్ చేసి రాళ్ళు పైకి తోలినారు ఫ్రెండ్స్. దాంట్లో బెందడు ఉంటే ఏరుకోవడానికి వచ్చాను. ఈ బెందడు ఆటోలో తోలుకోవడం ఇవన్నీ ఎందుకని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇంటి కోసమని నేను ఇంత బడ్జెట్ అనుకున్నాను. కానీ నా బడ్జెట్ కంటే అది దాటిపోతుంది ఫ్రెండ్స్. అందుకని నేనే ఆటోలో సొంతంగా కష్టపడుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోలు తీయడం కూడా నాకు ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. పెద్దగా దీని మీద అవగాహన లేదు. అయినా మీరు ఆదరిస్తారనే నమ్మకంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నా కెమెరామెన్ కానీ వేరే ఎవరు కానీ సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని, ఛానల్ని కొంత ముందుకు తీసుకెళ్తారని ఆశతో చెప్తున్నాను. వేరే ఉద్దేశం నుంచి కాదు. ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెందడ ఆటోకి లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ అర్థం లోడ్ చేసినాను ఫ్రెండ్స్. ఇంకా 4 గంపలు వేస్తే అయిపోతుంది. ఒక 2 గంపలు లోడ్ చేయడం మీరు కూడా చూడండి. ఇదే ఫ్రెండ్స్ మన ఆటో. ఆ, 2 నిమిషాలు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఆటోకి లోడ్ చేద్దాం. ఎక్కువసేపు మేము నన్ను వెయిటింగ్ పెట్టలేను ఫ్రెండ్స్. 2-3 గంపలు వేసేసి వెళ్ళిపోదాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
మధ్యతరగతి బతుకులన్నీ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. సొంతంగా కష్టపడకపోతే ఏది జరగదు. మీకు వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఆ కష్టం ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు సైజరాయితో గుణాది కడుతున్నాం ఫ్రెండ్స్. దానికోసం బెందర్ తక్కువైతే వచ్చినాను ఫ్రెండ్స్. వ్యూ నచ్చిందా ఫ్రెండ్స్? వ్యూ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.